ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు సమర్పించు అనగనగా ఒక కథకి స్వాగతం. భారత పురాణ ఇతిహాసాల నుంచి, చారిత్రక నేపథ్యం ఉన్న ఎన్నో అంశాల నుంచి, హితోపదేశం, పంచతంత్రం లాంటి ఎన్నో నీతి కథల నుంచి రకరకాల కథలని నేటి తరం బాలబాలికలకి, పెద్దవారికి కూడా అందించే ప్రయత్నం. అయితే ఈ చిరు ప్రయత్నంలో చాలామంది పిల్లలు కథలు వినడానికి మన దగ్గరికే వస్తున్నారు. స్క్రీన్ ముందు కూర్చుని కూడా చాలామంది పెద్దవాళ్ళు, పిల్లలు వింటూ ఉంటారు. కథలని ప్రోత్సహించండి. కథా సాహిత్యం వల్ల పిల్లల్లో అవగాహనే కాకుండా భాష పట్ల ఎంతో కొంత అభినివేశం కూడా ఏర్పడుతుంది. సరే, పిల్లలంతా సిద్ధంగా ఉన్నారమ్మా? ఈవేళ ఒక చిత్రమైన కథ చెప్పుకుందామమ్మా. పురాణ కథల్లోనే మహాభారతంలో ఒక ప్రత్యేకమైన కథలు చాలా ఉంటాయి. మనం పిల్లల్ని పెద్దవాళ్ళు కేకలేస్తూ ఉంటారు. ఏదో ఒక పేరు పెట్టి పిలుస్తారు. పిల్ల చెండిక, రాకాసి, రాక్షసుడు, పిల్ల పిశాచి, ఇలాంటి పదాలు వింటుంటాం కదా. కేకలేస్తారు. ఎవరికైనా చెప్పేటప్పుడు ఇది రాక్షసి, ఇది తాటకి, అలాంటి పేర్లు చెప్తారు. అందరు నవ్వుమొహాలు పెడుతున్నారు, అందరికీ తెలుసు. పిల్లలకి రకరకాల పేర్లు పెడతారు. పిలిచేటప్పుడు ఎవరికైనా చెప్పేటప్పుడు మా పిల్ల ఎంత బ్రహ్మరాక్షసో అలా చెప్తారు. అబ్బాయిని గురించి కూడా అలాంటి మాటలే ఉంటాయి. మా పిల్లాడు చాలా రాక్షసుడు, చాలా అల్లరి చేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తారు, వాళ్ళకి ఇచ్చేస్తాం, వీళ్ళకి ఇచ్చేస్తాం, బూచాడు వచ్చి తీసిపోతాడు పిల్లని, ఇలాంటి పదాలు కూడా వాడతారు. ఎవరికైనా ఇచ్చేస్తానంటారు. చిన్నప్పుడు పిల్లల్ని బెదిరించడానికి, నువ్వు అల్లరి చేస్తావు కాబట్టి నేను హాస్టల్లో పెట్టేస్తాను, ఇప్పుడు లేటెస్ట్ బెదిరింపు ఏంటంటే హాస్టల్లో పెట్టేస్తాము, అప్పుడు మీరు బుద్ధి వస్తుంది, ఇలాంటివి సాధారణంగా వాడతాం. పూర్వం అట ఒక ఋషిగారికి ఓ కూతురు ఉండేది. పిల్ల పేరు పులోమ. అయితే ఈ పిల్లకి ఆ పులోమ అనే పేరు ఆ కాలంలో ఒక రాక్షసుడికి కూడా ఉండేదట. అయితే తండ్రి ఏమనేవాడు, ఈ పిల్ల అల్లరి చేస్తుంటే నిన్న ఏ పులోముడికో ఇచ్చేస్తానే అనేవాడు. అంటే రాక్షసుడికి ఇచ్చేస్తాను అని. ఆ పులోముడు అనే పదం సాధారణంగా రాక్షసులకి పర్యాయ పదంగా వాడతారు. అయితే ఆ ఋషిగారి ఇంటి చుట్టుపక్కల్లోనే ఒక రాక్షసుడు సంచరించేవాడు. వాడి పేరు పులోముడు. వాడేమనుకునేవాడు, ఈ పిల్ల నాదే అనుకునేవాడు. ఇచ్చేస్తానన్నాడు కదా వాళ్ళ నాన్న. కొంతకాలం అయింది, పులోమ కొంచెం పెద్దదైంది. అయితే ఈయన భృగు మహర్షి అనే మహర్షికి ఇచ్చి ఈ పులోమని వివాహం చేశారు. పులోమ వివాహం జరిగిపోయాక పులోమని భృగు మహర్షి తన ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది, ఆమె గర్భవతి అయింది. ఏదో ఇంట్లో పని చేసుకుంటూ ఉండేది. భృగు మహర్షి ఒకరోజు స్నానానికి ఎక్కడికో వెళ్ళాడు. పొద్దున్నే వెళ్తూ బయట నుంచి, పులోమ ఇల్లు జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా ఉండు అన్నాడు. అదే సమయానికి ఆ పులోముడు అనే రాక్షసుడు ఆ ప్రాంతంలో సంచరిస్తున్నాడు. వాడికి పులోమ నువ్వు జాగ్రత్తగా ఉండు అనగానే ముందు తన్నేమో అనుకున్నాడు. తర్వాత అర్థమైంది, ఎవరో ఒకడు ఒక స్త్రీకి చెప్తున్నాడు ఈ మాట, జాగ్రత్తగా ఉండు అని. పులోమ, అది నా పేరు. పులోమ అనే అమ్మాయిని ఒక ఆయన నాకు ఇస్తానన్నాడు. ఒకవేళ ఇదే ఆ పులోమేమో అని అక్కడికి వెళ్తే లోపల చూస్తే ఒక గర్భవతి, నిండుగా ఉన్న ఒక అమ్మాయి, చాలా అత్యద్భుతమైన సౌందర్యవతిగా నారబట్టలు కట్టుకుని పని చేసుకుంటుంది. చక్కగా కుందనబ్బ బొమ్మలాగా ఉంది. రాక్షసుడు అనుకున్నాడు, ఇదే ఆ అమ్మాయి, ఇది నేను ఇదివరకు చూశాను. అప్పుడు చిన్నపిల్ల, అందంగా ఉండేది, ఇప్పుడు పెద్దదైంది, ఇది నాదే అనుకుని ఆ ఇంట్లో ప్రవేశించాడు. అగ్నిహోత్రం వెలుగుతోంది. అగ్నిహోత్రుణ్ణి అడిగాడు పులోముడు, ఓ అగ్నిదేవా, ఇదివరకు నాకు ఇవ్వబడిన కన్య ఒక అమ్మాయి ఉంది కదా పులోమ, ఆమె ఈమెనా అని అడిగాడు. ఇప్పుడు అగ్నిహోత్రుడు ఏం చేయాలి? అగ్నిహోత్రం అబద్ధం చెప్పదు, నిజం చెప్పాలి. అగ్నిహోత్రుడు అంటే ఏంటి, సర్వదాహకుడు, అందులో ఏం వేసినా కాలిపోతుంది. నిజం చెప్పాలంటే అగ్నే ప్రమాణం. ఇప్పుడు ఈ అగ్ని ఏమయ్యాడు, ఏం చెప్పాలో తెలియక, ఈమె పులోమే, ఈమెని భృగు మహర్షికి ఇచ్చారు. భృగు మహర్షికి ఇచ్చి వాళ్ళ తండ్రి వివాహం చేశాడు అని చెప్పాడు. ఈ రాక్షసుడు అవన్నీ వినలా, ఈమె పులోమ అన్న మాటే విన్నాడు. అవును అని తీసుకున్నాడు సమాధానం. అవును కదా. కానీ వెంటనే అగ్నిహోత్రుడు ఏం చెప్పాడు, ఈమెను భృగు మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు వాళ్ళ నాన్న. భృగు మహర్షికి దత్తం, కన్యాదానం చేయబడింది ఈ కన్య, పైగా ఆమె గర్భవతి అని చెప్తున్నాడు. ఇంకా గర్భవతి వ్యవహారం అంతా ఈ పులోముడు వినలేదు. గబుక్కుని అమ్మాయిని పట్టుకున్నాడు.
ఆవిడని పట్టుకున్నాడు. పట్టుకునేసరికి ఆవిడ కెవ్వుమని కేక పెట్టింది. ఎవరు రక్షిస్తారు? అగ్నిహోత్రుడు మాట్లాడతాడు కానీ రక్షణలు అవి ఏమీ చేయడు. ఆయన నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు. ఈ ఎత్తి ఆమెను తీసుకెళ్ళిపోయాడు బయటికి రాక్షసుడు. ఈమె నాది, వీళ్ళ నాన్న నాకు ఇచ్చాడు. మధ్యలో భృగు మహర్షి వస్తే ఇట్లా తీసుకెళ్ళేసరికల్లా ఆవిడ కేకలు పెట్టింది గట్టిగా. అయితే ఆమె నిండు గర్భవతి. ఆమె గర్భంలో ఉన్న శిశువు తన తల్లిని ఎవరో తీసుకెళ్ళిపోతున్నారని గబుక్కున గర్భంలో నుంచి బయటకు వచ్చేసాడు. పుట్టేశాడు. పుట్టేస్తే ఎట్లాంటి వెలుగున్న స్వరూపం అంటే అది. ఈ పులోముడు ఏం చేశాడంటే ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోవడానికి ఒక పంది స్వరూపంలో ఆమెను మీదకి ఎక్కించుకోబోయాడు. ఆ బయటికి వచ్చిన శిశువు తన కాంతితోటి ఈ పందిని సంహరించాడు. పుట్టిన పిల్లవాడే. ఆయన భృగు మహర్షి అంటే చాలా అద్భుతమైన గొప్పవాడు. బ్రహ్మదేవుని కుమారుడు, రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మదేవుడి వల్ల జన్మించిన, రుద్రాంశ వల్ల జన్మించినవాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన కుమారుడు ఇంకా గొప్పవాడు అయ్యే అవకాశమే ఉంది. అయితే ఆవిడ ఏడుస్తూ ఉండిపోయింది. ఆ పంది రూపంలో ఉన్న పులోముడు మరణించాడు. ఆమె శిశువుని ఎత్తుకుంది. చంటి పిల్లవాడే, అప్పుడే పుట్టాడు కదా. పిల్లాడిని ఎత్తుకుంది. ఇంత లోపల అడవిలో జరుగుతున్న ఈ సంరంభాన్ని విని భృగు మహర్షి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మరి భార్యని ఏదో జరిగిపోతుందని అర్థమైంది. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చేసరికల్లా ఆ పులోమ ఏడుస్తూ అగ్నిహోత్రుడు సాక్ష్యం చెప్పాడు. వాడెవడో నన్ను ఎత్తుకుపోబోయాడు, నీ శిశువు వల్ల నేను రక్షించబడ్డాను, లేకపోతే నేనేమయ్యేదాన్ని అనేసరికి భృగు మహర్షికి మహాకోపం వచ్చింది. అగ్నిని కేకలేశాడు. నువ్వు సాక్ష్యం ఎట్లా చెప్తావు? నువ్వు సాక్ష్యం చెప్పడానికి వీల్లేదు. నువ్వేం చెప్పాలి? ఈమె భృగు మహర్షి భార్య అని చెప్పాలి. అంతేగాని అవును ఆ పులోమే ఈ పులోమని నువ్వు ఎందుకు చెప్పావు అంటే ఇతనేమన్నాడు అగ్ని, నేను నిజం చెప్పాను. అవును వాళ్ళ నాన్న అన్నమాట నిజం, అది నిజమే కదా. నీ భార్య అన్నమాట కూడా చెప్పాను. వాడు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అయితే ఆవిడ ఏం చేసిందంటే ఈ పిల్లవాడిని ఎత్తుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది. ఏడుస్తూ వెళ్ళి నేను ఇట్లాంటి పరిస్థితిలో ఈ పిల్లవాడి వల్ల రక్షించబడ్డాను అని చాలా దుఃఖపడితే అప్పుడు బ్రహ్మదేవుడు ఈ లోపల ఈ భృగు మహర్షి ఏమో అగ్నిదేవుడిని శపించాడు. అగ్నిని శపించాడు. అగ్ని కూడా బాధపడ్డాడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి. నేనేం చేయను, నిజం చెప్పాలి. అక్కడ నేను 2 మాటలు చెప్పా. ఆ పులోమ ఈ పులోమే అన్నాను, కానీ ఈమె భృగు మహర్షికి ఇవ్వబడిందని చెప్పే నేను. వాడు రాక్షసుడు అవటం వల్ల పాటించలేదంటే బ్రహ్మదేవుడు భృగు మహర్షిని శాంతపరిచి ఆవిడని కూడా ఓదార్చి ఈ పుట్టిన శిశువే పుట్టగానే ఒక రాక్షసుడిని సంహరించాడంటే వీడు మహాద్భుతమైన వ్యక్తిగా మారతాడు. ఇతను మామూలు వాడు కదని చ్యవనుడు అని పేరు పెట్టారు అతనికి. అయితే తర్వాత కాలంలో ఈ చ్యవనుడు సుకన్య అనే ఒక రాజకుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. ఈ రాజకుమార్తెతో వివాహం కూడా చాలా విచిత్రంగానే జరిగింది. పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగింది. ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్నవాడు. పుట్టుకతోటే ఒక చాలా విచిత్రమైన కార్యం చేశాడు కదా. చ్యవన్ మహర్షి గంగలో ఉండి తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు. 12 సంవత్సరాలు ఆ గంగలోనే కూర్చునే నీళ్ల లోపల మునిగి కళ్ళు మూసుకుని జపం చేసుకుంటూ ఉండేవాడు. ఆయన తపస్సు చేసుకునేవాడు. కదలకుండా ఉండే ఒక వస్తువు ఏదైనా అట్లా నీళ్ళలో ఉంటే, చేపలు అవి గంగా నదిలో చాలా ఉంటాయి కదా, అవన్నీ తిరుగుతుండేవి. క్రమంగా ఏమైందంటే ఈయనతోటి చాలా స్నేహం వచ్చింది ఆ చేపలకి. చ్యవనుడు చుట్టూతా తిరిగేవి. ఆయనని ఒక మనిషిగా కాకుండా ఒక దారువుగా, ఒక చెక్కగా భావించేవి, చెట్టు మొద్దుగా భావించేవన్నమాట. చాలా స్నేహంగా ఆయన చుట్టూతా తిరిగేవి. ఆయన కూడా ఒక సంతోషం కలిగేది జపం చేసుకునేటప్పుడు. ఈ 12 సంవత్సరాల జపం తర్వాత ఒకనాడు బెస్తవాళ్ళు కొంతమంది గంగా గర్భం లోపలికి వచ్చి, అంటే గర్భంలో అంటే ఈయన ఎక్కడ కూర్చున్నాడు, గంగా చివర కాదు మధ్యంలో కూర్చున్నాడు అనమాట. వాళ్ళు పడవలు వేసుకుని వచ్చి ఎక్కడ పోయాదే వలేసేసరికల్లా గర్భంలో ఉన్న చేపలన్నిటితో పాటు ఈ చ్యవన్ మహర్షి కూడా వల్ల వచ్చేసాడు. వలలో దొరికిపోయేసరికల్లా ఈ చేపల వాళ్ళ బయటికి తీసుకొస్తే చేపలతో పాటు మునిగారు కనపడ్డాడు. ఆయన చ్యవన్ మహర్షి అని వాళ్ళకి తెలియదు. ఎవరో మహాపురుషుడు, ఒక ముని నీటిలో ఉన్నాడు. ఆయన చాలా కాలంగా నీళ్లలో ఉన్నందుకు ఆనవాలుగా శరీరం అంతా నాచు పట్టిపోయింది. నీళ్లలో ఉన్న వస్తువు ఏమవుతుంది, కొన్నాళ్ళకి అంతా నాచు పాచి పట్టేస్తుంది. వాళ్ళకి అర్థమైంది. అయితే ఈయనేం చేయాలో తెలియలే. అయ్యా మహానుభావ మమ్మల్ని క్షమించు, పొరపాటు జరిగింది, ఏం చేయమంటావని అడిగారు. అడిగితే మీరు చేపలను అమ్మడానికి కదా వేశారు, నన్ను కూడా చేపలతో పాటు అమ్మేయండి అన్నాడు. ఆ కాలంలో భూలోకానికి చక్రవర్తి నహుషుడు. ఆయన ఈ ప్రాంతంలో చక్రవర్తి రాజుగా ఉన్నాడు. అయితే వీళ్ళు రాజుగారి దగ్గరికి వెళ్ళారు. మామూలుగా ఇట్లా ప్రత్యేకమైనవి ఏవైనా దొరికితే రాజుకి ఇవ్వాల పద్ధతి. ఇప్పుడు కూడా చూడండి, భూమిలో ఏదైనా దొరికిందనుకోండి లోపల, అవి ప్రభుత్వానికి చెందుతాయి. మన వస్తువులు కాదు, అండర్గ్రౌండ్ లోపల, భూమి లోపల ఏదైనా నిధి నిక్షేపాలు దొరికితే అవన్నీ ప్రభుత్వానికి అప్పచెప్పాలి, మనం తీసుకోకూడదు. పాత రోజుల్లో రాజులకు ఇవ్వడం అనేది ఒక ఆచారంగా ఉండేది. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక అద్భుతమైన చేపలు పడ్డాయి, గంగా గర్భంలో చేపలు మీకు సమర్పించడానికి తెచ్చాము, ఇందులో ఈ మునిగారు పడ్డారు, మునిని కూడా కొనుక్కోండి.
సరే రాజు అన్నాడు వీళ్ళకి వేల ఇచ్చి పంపిద్దామని. తీరా ఒక ముని పడ్డాడనే సరికల్లా ఆయన కూడా చూడ్డానికి వచ్చారు. వచ్చేసరికల్లా ఆయన గుర్తుపెట్టాడు ఈయన చ్యవన మహర్షి అని. ఆయనకి దండం పెట్టాడు. చ్యవనుడు అన్నాడు, రాజా ఈ చేపలన్నీ ఎన్నేళ్లుగానో నాతో స్నేహం చేస్తున్నాయి, వాటితో పాటు అమ్ముడుపోవటమే నాకు ఇష్టం. అవి పట్టుబడితే ఎవరికి పట్టుబడ్డాయో వాళ్ళకి లాభం చేయాలని ఉంది నాకు, కాబట్టి నన్ను కూడా కొనుక్కో అనగానే ఈయన ఏమన్నాడు, 10,000 వరహాలు ఇవ్వండి వీళ్ళకన్నాడు. ఈయన మా చ్యవనుడు, అంతేనా నా రేటు, నా వెల అంతేనా అన్నాడు. రాజుగారికి ఏం చేయాలో తెలియదు. 1,00,000 వరహాలు ఇస్తానన్నాడు. 1,00,000 నా వెల అన్నాడు చ్యవనుడు. చ్యవనుడి వేల ఎంత, అది ఎలా తెలుస్తుంది? పుట్టగానే తన తల్లిని రక్షించగలిగేంత ప్రతిభ కలిగిన ఒక మహాతపసంపన్నుడికి వేల ఏమిటి, ఏ ఖరీదులో ఆయన కొనాలి? ఈయన నహుషుడు తెల్లబోయాడు. రాజ్యమంతా ఇచ్చేస్తానన్నాడు, నా భూమిని మొత్తాన్ని చేపల వాళ్ళకి ఇచ్చేస్తాను నిన్ను కొనడానికి అనేసరికి ఈ చేపల వాళ్ళు అన్నారు, మీ భూమిని మేమేం చేసుకోము, చేపల వాళ్ళు బెస్తవాళ్ళం, మేము చేపలు పట్టుకునేవాళ్ళం, నువ్వు మాకు ధనం ఇస్తే ఆ ధనంతో మేము సంపన్నంగా బతుకుతాం, కానీ రాజ్యాన్ని ఇస్తే దాన్ని రాజ్యం చేయగలిగే శక్తి లేదు మాకు. పైగా ఇది మునికి ఇవ్వడు, ఈ కొనుక్కుంటే ఎవరి దగ్గర కొనుక్కోవాలి, చేపల వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి, వాళ్ళకి రాజ్యం ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు, మా వల్ల కాదు, ఇంకొక దారి చూడమన్నారు. అప్పుడు ఆ ప్రాంతానికి గవిజాదుడు అనే ఒక మహాముని వచ్చాడు. ఆయన వెళ్తున్నాడు, చూశాడు, చ్యవన మహర్షిని చూసి దండం పెట్టాడు, నహుషుడిని ఆశీర్వదించాడు. నహుష చక్రవర్తి అడిగాడు, చాలా పెద్ద ధర్మ సంకటంలో పడ్డాను, ఎంత వెల చెప్పినా నా వెల అంతేనా అని అడుగుతున్నాడు చ్యవనుడు. ఈయన వెలని ఎట్లా నిశ్చయించను నేను, భూమంతా ఇచ్చేస్తానంటే చేపల వాళ్ళు ఒప్పుకోరు అనేసరికి గవిజాదుడు అన్నాడు, రాజా ఒక మునిని ఆయన వెల నిశ్చయించాలంటే ఒక గోవుతోటే మనం నిశ్చయించగలుగుతాం. గోవు భూమితో సమానం, మొత్తం సమస్త భూమండలము ఒక గోవుతోటి సమానం. ఒక ఆవు నీవు బెస్తవాళ్ళకి చ్యవనుణ్ణి తీసుకో అని చెప్పాడు. చ్యవన మహర్షి చాలా సంతోషించాడు. ఆయన ఎంత డబ్బు ఇస్తానన్నా ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదు, కానీ తన బదులు ఒక గోవుని ఇస్తాననగానే ఎంతో సంతోషించాడు. నాకు సరి అయిన వెల నిశ్చయించావు రాజా అని నహుషుణ్ణి చాలా మెచ్చుకున్నాడు. మెచ్చుకొని ఇంద్ర పదవి పొందుతావు, నువ్వు ఇంత అత్యద్భుతమైన ఆలోచన చేసినందుకు నువ్వు భవిష్యత్తులో ఇంద్రుడు అవుతావని నహుషుణ్ణి ఆశీర్వదించాడు. ఈ ఆవుని ఒట్టిగా కాకుండా చేపల వాళ్ళు ఏం చేసుకుంటారు, దానికి బంగారపు గిట్టలు కొమ్ములు ధరింపజేసి ఆ ఆవుతోటి ఈ చేపల వాళ్ళకి ఇచ్చేసి చ్యవన మహర్షిని చేపల్ని రాజుగారు కొనుక్కున్నారు. చేపల్ని తను వాడుకున్నారు. ఈయనకేమో చ్యవన మహర్షికి దండం పెట్టి కొంతకాలం మా రాజ్యంలో ఉండండి అంటే ఆయన వద్దు, నువ్వు ఇంద్రుడి అయ్యాక నేను నిన్ను మళ్ళీ కలుసుకుంటానని చ్యవన మహర్షి వెళ్ళిపోయాడు. ఇవి మహాభారతంలో చాలా ప్రత్యేకమైన కథలు ఉంటాయి. పిల్లల్ని ఏ మాట పడితే ఆ మాట అనకూడదు, ఏ పేరు పడితే ఆ పేరుతోటి పిలవకూడదు, అది ఖచ్చితంగా చెప్తారనమాట. అగ్నిహోత్రుడు చెప్తాడు, వాళ్ళకిచ్చేస్తా వీళ్ళకిచ్చేస్తానని అనకూడదు. అలా అవి శాపాల కింద పరిణమిస్తాయి. అమ్మా నాన్న ఏదైనా అంటే అవి శాపాల కింద పరిణమిస్తాయి. కాబట్టి పిల్లల్ని ఏదైనా అనేటప్పుడు, కేకలేసేటప్పుడు, శపించేసేటప్పుడు మన శాపాలు ఇప్పుడు నిజం కావు ఈ కాలంలో, కానీ ఒక దుర్మార్గమైన మాటలు, ఆ మాటలు కలికాలంలో కూడా వాడకూడదని ఈ కథలో చెప్పబడుతూ, తర్వాత చూడండి అత్యద్భుతమైనది, ఇంత తపస్సు చేయగలిగిన ఆయనకి ఒక గోవు సమానం అంటే ఆవు ఎంత గొప్ప జీవి, అలాంటి ఆవుని గౌరవించటం భారతీయుల ప్రథమ కర్తవ్యం. గోహింస దానికి పాల్పడకండి, గోరక్షణకి పాటుపడండి ప్రతి వాళ్ళు కూడా. అది ఈ కథలో చెప్పదలుచుకున్నది. బాగుందా కథ? పూర్వం మధురా నగరంలో ఒక గురువుగారు ఉండేవారు. పాతకాలపు గురు పద్ధతులు ఎలా ఉండేవి, ఓ గురుకులం ఉంటే అక్కడికి విద్యార్థులను పంపించేవాళ్ళు. గురువుగారింటికే రెసిడెన్షియల్ స్కూల్ లాగా అన్నమాట. అయితే రెసిడెన్షియల్ లాగా పిల్లల్ని కూర్చోబెట్టి పడుకోబెట్టి వ్యవహారాలు ఉండేవి కాదు. పిల్లలు పని చేయాలి చక్కగా, అక్కడ వెళ్ళి అన్ని రకాల పనులు నేర్చుకునేవాళ్ళు. విద్యార్థులు వంట వండేవాళ్ళు, కట్టెలు కొట్టేవాళ్ళు, నీళ్లు తెచ్చేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు. ఈ కట్టెలు పొయ్యిలో పెట్టుకోవడానికి, అప్పుడు మనలాగా గ్యాస్ స్టవ్లు అవి లేవు కదా, పొయ్యిలో పెట్టుకోవడానికి కావాల్సిన కట్టెలతో పాటుగా ఈ గురువుగారు రోజు చేయటానికి హోమానికి సమిధలు కూడా విద్యార్థులే తెచ్చేవాళ్ళు. దాంతోపాటు ఏం చేసేవాళ్ళంటే గురువుగారు ఇంటి దగ్గర వంట చేసి పెట్టేవాళ్ళు కాదు. విద్యార్థులు బ్రహ్మచారి అంటే వాడికి ఏం బట్టలు ఉండేవి కాదు, చిన్న గావంచా కట్టుకుని ఉండాలి, జుట్టు ఉంచేవాళ్ళు కాదు, గుండు. ఇది మగపిల్లలదే అనమాట ఈ వ్యవహారం అంతా. ఆ కాలంలో ఆడపిల్లలకి ఇలా బయటికి పంపించే విద్యలు ఉండేవి కాదు కదా. అయితే ఈ వెళ్ళిపోయిన విద్యార్థికి వాడికి 2 జతల బట్టలే ఉండేవి. ఒక జత కట్టుకోవాలి, ఓ జత ఉతుక్కోవాలి, ఒకటి ఆరేసి ఉండాలి, ఒకటి ఒంటి మీద ఉండాలి. అద్దం ఉండేది కాదు.
అసలు వాడి సౌందర్య మొహం చూసుకోవడం, క్రాఫ్ దూకోవడం లాంటి వ్యవహారాలే లేవు. పైగా వీడు భిక్షాటన చేయాలి ప్రతిరోజు. రోజు భిక్ష తీసుకోవడానికి వెళ్ళేవాళ్ళు. ఆ భిక్ష తెచ్చి గురువుగారికి అప్పచెప్తే అప్పుడు వాటిలోంచి పిల్లలకి ఆహారం ఇచ్చేవాళ్ళు. ఇది చాలా పురాతనమైన పద్ధతి. ఇట్లా జరిగేదన్నమాట. అయితే ఈ మధురా నగరంలో ఉన్న గురువుగారు కొంచెం గట్టివాడు. పిల్లలకి ఏదైనా రాకపోతే కేకలేసేవాడు. ఈ ఉన్న విద్యార్థుల్లో ఒకడు, వాడి పేరు వల్లభుడు. ఈ వల్లభుడు ఏంటంటే తొందరగా నేర్చుకునేవాడు కాదు. ఏదైనా నాకు వచ్చిందనేవాడు. గురువుగారు అప్పచెప్పనగానే ఆలోచించాడు, కళ్ళు పైకి పెట్టేవాడు. మొదటి మొక్కు వచ్చేది, తర్వాత మొక్కు వచ్చేది కాదు. థరో అవ్వకుండానే నాకు వచ్చని చెప్పేవాడు. ఏదైనా మనకు వచ్చని ఎప్పుడు చెప్పాలి? మనం బాగా వచ్చాక. మన అప్పచెప్పు అనగానే గబగబా చెప్పేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడే నాకు వచ్చినట్టు కదా. మనం ఆలోచిస్తాము, ఒకసారి చూస్తాము, నట్టు కొడతాము, వన్ టైం చూసుకుని చెప్తాము అంటే వచ్చినట్టు కాదు కదా. అయితే అప్పట్లో మౌఖికమైన పరీక్షలు ఉండేవి. ఎలాగా? క్వశ్చన్ అండ్ ఆన్సరే, పేపర్లు పెన్నులు గోల ఏం లేదు, అంతా నోట్లో ఉండాలి. విద్య అంతా నోట్లోనే ఉండాలి. ఎప్పుడు ఏది అడిగినా చెప్పగలగాలి. ఈ వల్లప్పుడు మొదలుపెట్టేవాడు, చెప్పలేపేవాడు. గురువుగారు ఎప్పుడు కేకలేసేవారు. కేకలేసేవారు. ఎప్పుడైనా ఒళ్ళు మండితే బాగా కోపం వస్తే ఒక మొట్టిగా వేసేవారు. బాగా నేర్చుకుని మాట్లాడు, వచ్చని చెప్పబోక అని. ఈ వల్లప్పటికి ఎంత విసుగ్గా ఉండేదో ఆ గురువుగారిని చూస్తే. ఏంటినా నన్ను మెచ్చుకోరు, ఎవరినైనా ఒకటి బాగా చెప్పేవారు అనగానే గురువుగారికి వీడంటే ఇష్టం. ఎందుకు వీడంటే ఇష్టం అయి ఉంటుంది అని ఆలోచించి, ఓ వీడు తెల్లగా ఉన్నాడు, లేకపోతే వీడి గుండు నల్లగా ఉంది, వీడు పొడుగ్గా ఉన్నాడు, వీడు నిన్న బాగా పనిచేశాడు, అందుకే గురువుగారికి వీడంటే ఇష్టం. కానీ వీడు చెప్పటం వల్ల గురువుగారికి నచ్చాడు అని ఈ వల్లప్పటికి అర్థమయ్యేది కాదు. టీచర్లకు ఏం కావాలమ్మా? మన తెలుపు నలుపు కావాలా? వద్దు. మనకేం వచ్చో అది కావాలి, నాలెడ్జ్ కావాలి. గురువు కన్న వాళ్ళకి ఏదో ఒక లెసన్ చెప్తారు, ఆ చెప్పిన లెసన్ వచ్చేస్తే స్టూడెంట్కి క్వశ్చన్స్ బాగా ఆన్సర్ చేశారనుకో, సరిగా సమాధానం చెప్తే వెరీ గుడ్, బాగా వచ్చిందని మెచ్చుకుంటారు. వాళ్ళ అందాన్ని కాదు కదా మెచ్చుకునేది. ఈ కుర్రాడికి అర్థమయ్యేది కాదు. ఆలోచించేవాడు, ఎంతసేపు అది ఆలోచించేవాడు, కానీ అవసరమైన ఆలోచన చేసేవాడు కాదు. ఈ వల్లభడితో పాటు చేరిన పిల్లలంతా విద్యలు అయిపోతూ ఉండేవి, వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. వీడికి 20 ఏళ్ళు వచ్చేసినాయి, వీడు 8వ ఏట వచ్చాడు. వీడి తర్వాత వచ్చిన బ్యాచ్లు కూడా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. కొన్ని మొద్దు స్వరూపాలు ఉంటూ ఉండేవి, మెల్లిగా నేర్చుకునేవాళ్ళు. కొంతమంది స్లోగా ఉంటారు కదా, మొద్దుగా ఉంటారు, నిదానంగా వస్తుంది. వల్లభుడు వాడి సీనియర్లతో పాటు ఉండి క్రమంగా వాడి 5-6 జూనియర్ల తర్వాత కూడా అక్కడే ఉండేవాడు. ఉండగా కొంతకాలానికి గురువుగారింట్లో బాగా అలవాటైపోయాడు. అన్ని పనులు చేసేసేవాడు, పెద్ద పెద్ద పనులన్నీ వచ్చేవి. విద్య వాడికి ఏది రావాలో అది బాగా రాల. సరే ఉంటూ ఉండేవాడు. వాడికి గురువుగారి మొహం పెద్దగా గిట్టేది కాదు. కాకపోతే వాళ్ళ అమ్మా నాన్న వీడిని రానివ్వరు, ఇంటికి పంపించరు కూడా, అక్కడే ఉండాలి. గురువుగారిని విద్య అయిపోయింది వెళ్ళిపో అంటే వెళ్ళాలి, లేకపోతే ఇంతే ఇక్కడే ఉండటం. అలాగే మొహం మార్చుకుని ఉంటూ ఉండేవాడు. అయితే ఏమైంది, గురువుగారు ఒకసారి వేరే ఊరు వెళ్ళారు. గురువుగారికి ఒక 7-8 సంవత్సరాల పిల్లాడు ఒకడున్నాడు. ఆయన ఏమన్నారంటే, ఒరే వల్లభ, ఈ పిల్లాడికి నేను వచ్చేసరికల్లా అక్షరాలు నేర్పించు, నేను రావడానికి నెల పడుతుంది. ఈ నెలలో ఆశ్రమంలో ఉన్న కార్యక్రమాలు చూసుకో, చదువు చెప్పేందుకు ఇంకా ఉన్నారు పెద్ద పిల్లలు, వాళ్ళంతా చెప్తారు, ఈ పిల్లాడిని మాత్రం నువ్వు చూడాలిరా అని ఆ చిన్న పిల్లాడిని, ఆ 7-8 ఏళ్ల వాడిని ఈ వల్లభుడికి అప్పచెప్పారు. సరే వల్లభుడు రోజు మరి గురువుగారు వస్తే సమాధానం చెప్పొద్దు, వీడికి ఆ ఈలు అవన్నీ వచ్చు, చదువు అంటే మొత్తం రాలేదు కానీ బాగానే వచ్చు. కుర్రాన్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఆలు రాయిచ్చేవాడు. ఆడేన్నిసార్లు చెప్పినా సరిగ్గా రాసేవాడు కాదు. వారమైంది, 10 రోజులైంది, 15 రోజులైంది, వాడికి ఆటు బండిరా దాకా రావడల్లా. అక్షరాలు కూడా నేర్పించలేకపోయావా అనరు గురువుగారు. ఎలాగైనా వీడికి అక్షరాలు వచ్చేయాలని అని పట్టుదలగా ఉంది వల్లభుడికి. 24 రోజులు గడిచిపోయినాయి. ఇంకొక వారం గడిస్తే గురువుగారు వచ్చేస్తారు. ఈ వల్లభుడు చూసి పెళ్ళమని ఒకటి చెంపకాయ కొట్టాడు పిల్లాడు. ఏంట్రా ఎన్నిసార్లు చెప్పాలి, అక్షరం తప్పు రాస్తున్నావు, సరిగ్గా రాసేదాకా అన్నం పెట్టలేదు, రాయి నువ్వు అన్నాడు. ఆనంగానే చెంప వదిలేసరికల్లా అప్పటిదాకా ఆటకాయితనంగా ఉన్నాడు. కుర్రాడు మెల్లిగా రాయటం మొదలుపెట్టాడు. 2 రోజుల్లో అక్షరాలు వచ్చేసాయి. వాడికి అంతకుముందు వచ్చు, వాడికి ఆటకాయితనంతో సీరియస్నెస్ లేదు వాడికి, అంతే. మళ్ళీ కొడతాడు కదా రాపోతే. ఓసారి కొట్టిన వాడు ఊరుకుంటాడా? ఊరుకోడు. రెండోసారి కొడతాడు. చెంపకాయలు తింటాం అలవాట్లేదు పిల్లాడికి. వాడు ఇంట్లోకి వెళ్ళి, అమ్మ వల్లభుడు అన్నయ్యే నన్ను కొట్టాడే అన్నాడు. అనగానే వాళ్ళమ్మ, ఉండు మీ నాన్న వచ్చాక చెప్దాం, వీడికి ఇంత పొగరా, గురుగారు అబ్బాయినే కొడతాడా అని ఆవిడ చాలా కోపం పెట్టుకుంది. కాకపోతే ఏంటంటే అక్కడ ఒక శిక్షణ ఉంది, గురువమ్మ గారు వచ్చి విద్యార్థుల్ని కేకలేయకూడదు, అది తప్పు. ఆవిడ భర్త రాక కోసం చూస్తుంది. వారం ఉంది కదా ఇంకా రావడానికి. వీడికి ఆలు వచ్చేసినాయి, గుణింతాల్లోకి వచ్చేసాడు అబ్బాయి. వచ్చాక ఏమైంది,
వల్లభుడికి కొట్టాడు కానీ ఆ పూట నుంచి భయంగా ఉంది. అయ్యో గురుగారు అబ్బాయిని కొట్టాను, ఏమంటారో గురుగారు, నీ కోటి చదువు రాదు, వాడిని మా వాడిని కొడతావా అని పంపేస్తారేమో, చదువు పూర్తి కాకుండానే ఇంటికి వచ్చేస్తే అమ్మా నాన్న ఏమంటారో, ఎవరు నన్ను ఏ పాఠశాలలోనూ పెట్టుకోరు, గురుగారు సర్టిఫికేట్ ఇవ్వరు కదా వచ్చేసిందని, పంపేస్తారు, తిట్టేస్తారని ఎంత భయంగా ఉందో. అన్నం కూడా సహించట్లా వల్లభుడికి పాపం, చాలా టెన్షన్ కదా, భయం వేస్తుంది కదా మరి. సరే 30 రోజులు గడిచిపోయినాయి. గురువుగారు వచ్చారు. సరే వల్లప్పుడు గురువుగారికి కనపడలా. ఆయన వచ్చారు, కాళ్ళు కడుక్కున్నారు, ఏదో స్నానం చేశారు, దేవతార్చన హోమం అన్ని వ్యవహారాలు ఉంటాయి కదా. ఇదంతా అయ్యాక మధ్యాహ్న భోజనానికి కూర్చున్నారు. వీడు ఒక మూల దాక్కుని చూస్తున్నాడు అనమాట. ఎదురు పెడితే ఏమంటారో. ఈ లోపల గురువమ్మ గారు అన్నం వడ్డిస్తూ, ఏమండి ఆ వల్లభుడు లేడు, వాడికి ఎంత పొగరండి, వాడికే చదువు సరిగా రాలేదు, మన పిల్లాన్ని చెంపకాయ కొట్టాడండి అన్నారు. చెప్పింది ఆవిడ. చెప్పేసరికల్లా ఇది అయిపోయింది మన పని అనుకున్నాడు. ఈయన భోజనం చేస్తూ, ఆ చెంపకాయలు కొట్టకపోతే ముద్దెట్టుకుంటారేమిటి అన్నారు. ముద్దు పెట్టుకుంటారా, వాడికి అక్షరాలు వచ్చి ఉండవు అందుకని కొట్టుంటారు, ఎందుకు కొడతాడు, లేకపోతే రావాలంటే దెబ్బలు పడాల్సిందే, ఓ దెబ్బ కొడితే ఏం అరిగిపోడు, ఈసారి ఇంకో 2 దెబ్బలు కొట్టమని చెప్తాను, 4 దెబ్బలు పడితే అక్షరాలు వస్తాయి, గుణింతాలు వస్తాయి, నెంబర్లు అన్నీ వస్తాయి అని ఆయన అన్న భోజనం చేసేస్తున్నారు. వల్లప్పుడు తెల్లబోయేది, ఏంటి గురుగారి కోపం రాలేదు, ఓహో ఇన్నాళ్ళు నన్ను ఈయన కేకలేసింది ఇందుకు నాకు రావడం కోసం. నేనేమనుకున్నాను, గురువుగారి వాడంటే ఇష్టం వీడంటే ఇష్టం అనుకున్నా. నేనంటేనే ఇష్టం గురువుకి, ఎందుకంటే కేకలేసైనా నాకు విద్య నేర్పాలనుకున్నాడు ఆయన. ఆ తర్వాత వల్లప్పుడు ఎలా అయ్యాడంటే, వాడు ఎన్నో సంవత్సరాలుగా నేర్చుకోలేకపోతున్నవన్నీ కూడా ఒక్క సంవత్సరంలో చక 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 నేర్చేసుకున్నాడు. నేర్చుకోవడం పట్ల కాన్సన్ట్రేషన్ మొదలుపెట్టాడు. చదువు రావాలంటే ఒక దెబ్బ పడచ్చు, కేకలేయచ్చు. కేకలేయంగానే ట్యూషన్ మాస్టర్ కేకలేశారు కాబట్టి ఇంకా ఆయన దగ్గర నేను ట్యూషన్కి వెళ్ళినాను మానేస్తే మనకి ఎక్కడా చదువు రాదు. దండం దశగుణం భవేత్ అని చెప్తారు. దండన 10 రకాలుగా పనిచేస్తుంది. ఎలాగో చూడండి, ఈజీ మెథడ్. ఈ అమ్మాయి నా మాట వినలేదనుకోండి, వింటలేదు, చెప్పినా విందు. ఆ అమ్మాయిని వదిలేసి ఈ పక్క అమ్మాయిని పెళ్ళమని కొట్టి మాట వింటలేదు అని కేకలేంగానే అమ్మాయి లైన్లోకి వస్తుంది. ఆలోచించండి, కరెక్ట్ కదా. అన్నయ్యని కేకలేస్తే మనకి తిట్లు పడతాయని మనం లైన్లో ఉంటాం, మన కేకలేస్తే మన తమ్ముళ్ళో చెల్లెళ్ళో బుద్ధిగా ఉంటారు కదా. ఎవరైనా మాట వినకపోతే, చిన్నపిల్లాడి మాట వినకపోతే పక్కన ఉన్న వాళ్ళని కేకలేయాలి, మన్ని కూడా కేకలేస్తారేమోనని మాట వినేస్తారు. ఈ దండన 10 రకాలుగా పనిచేస్తుంది. కాబట్టి స్కూళ్ళల్లో గురువులు ఏదైనా కేకలేసినా, ఒక మంచి మాట చెప్పడానికి ప్రయత్నం చేసినా, దాన్ని ఎందుకు చెప్తున్నారో, ఎందుకు వీళ్ళు ఇలా బిహేవ్ చేశారు అనేది వినాలి. ప్రతిసారి కాదు, కానీ ఖచ్చితంగా అది మన మంచికే అవుతుంది. ఈ రకంగా దండం ఎలా పనిచేస్తుందో ఈ కథ ద్వారా మనకి పంచతంత్రంలో తెలియజేస్తారు. మంచి కథ కదా, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇలాంటి మరెన్నో మంచి కథలతోటి మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.